29th November 2025 ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏమో బ్లడ్ చూడగానే నాకు అలా అయ్యిందో, లేదో డాక్టర్ నన్ను చూసి భయపడిందో, లేదా ఆ సుబ్రహ్మణ్య స్వామి నన్ను కాపాడారో నన్ను చూసి ఇంకా మా హస్బెండ్ డిసైడ్ అయిపోయారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? హాయ్ ఆల్, వెల్కమ్ టు గంగాయన్ వ్లాగ్స్. ఈ రోజు నేనైతే నా HSG టెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలో అసలు HSG టెస్ట్ ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది నేను మీకు చెప్తున్నాను. అసలు HSG టెస్ట్ ఎందుకు చేస్తారంటే, ఎంత ట్రై చేసినా కూడా మనకి పిల్లలు అనేది కలగకపోతే ఇంకా HSG టెస్ట్ అనేది ట్రై చేయమని చెప్తారు. HSG టెస్ట్ ఎప్పుడు చేస్తారంటే, పీరియడ్స్ అయిన 7th డే నుంచి 9th డే లోపు ఏదో ఒక రోజు రమ్మని చెప్తారు. నాకైతే 8th డే రమ్మని చెప్పారు. ఈ టెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయి ఉందా లేదా ఓపెన్ లో ఉందా అనేది మనం ఈ టెస్ట్ నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకు ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ లోనే ఉండాలి అంటారంటే, ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ కి ఫింగర్ లాగా ఉంది చూసారా, అక్కడ ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంటర్ కోర్స్ అయిన తర్వాత వెజినా నుంచి సర్వెక్స్ ద్వారా యుట్రస్ నుంచి ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ కి స్పర్మ్ అనేది ట్రావెల్ అయ్యి డైరెక్ట్ గా ఆ ఎగ్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఎగ్ కి అటాచ్ అవుతాదో అప్పుడు జైగోట్ కింద ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ నెమ్మదిగా మనకి 3 to 5 days కి యుట్రస్ లోకి వచ్చేయాలి. అప్పుడు అక్కడ అనేది బేబీ ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయి ఉంటే స్పర్మ్ అనేది ఈజీగా ట్రావెల్ చేయలేదు కదా, మధ్యలోనే ఆగిపోతుంది ఎగ్ ని మీట్ అవ్వకుండా. సో అందుకే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ లో ఉన్నాయా లేదా ఓపెన్ లో ఉన్నాయా అని ఈ HSG టెస్ట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ జైగోట్ అదే ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది యుట్రస్ లోకి గర్భసంచిలోకి రాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లోనే ఉండిపోతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇప్పుడు ఈ టెస్ట్ ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వెజినా నుంచి సర్వెక్స్ కి స్పెక్యులమ్ ఇన్సర్ట్ చేసి దాన్ని అయితే క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి కాన్యులా, ఆ చిన్న పైప్ అన్నమాట, చాలా సన్నంగా ఉంటుంది. ఆ పైప్ ని యుట్రస్ వరకు ఇన్సర్ట్ చేస్తారు. ఈ ఎడ్జ్ కి వచ్చేసి సిరింజ్ ఇంజెక్షన్ పెడతారు. ఆ ఇంజెక్షన్ ద్వారా డై అనేది యుట్రస్ అంతా ఫిల్ అయ్యేలాగా పంపిస్తారు. ఎప్పుడైతే యుట్రస్ అంతా డైతో ఫిల్ అవుతుందో అప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి పాస్ అయ్యి బయటికి రావాలి. బయటికి వస్తే అవి ఓపెన్డ్ ట్యూబ్స్ అని, ఇన్ కేసు డై అనేది బయటికి రాకపోతే అది బ్లాక్డ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అని. అంతా మనకి ఎక్స్రే ఫార్మేషన్ లో మనకైతే ఇస్తారు. ఏవైతే బ్లాక్డ్ ఉన్నాయో లేకపోతే ఏదైతే ఓపెన్డ్ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ప్రాసెస్ అయిన ఒక 2 days కి మనకి ఎక్స్రే రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. సో HSG టెస్ట్ కి ఇది మెయిన్ ప్రొసీజర్ అనమాట. నాకైతే మాకు డాక్టర్ వచ్చేసి 29th November 2025 కి రమ్మని చెప్పారు, సాటర్డే. నాకు ఇంకా బాగా గుర్తుంది అసలు ఆ రోజు. బేసిక్ గా మ్యామ్ ఏం చెప్పారంటే, నువ్వు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని నువ్వు రా ఇంకా అని చెప్పారు. ఆవిడ ముందుగానే సజెస్ట్ చేశారు నాకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇంకా యాంటీబయాటిక్స్ కూడా. ఇన్ కేస్ నాకు డై పంపిస్తున్నారు కదా, సో డై వల్ల ఏం ప్రాబ్లం ఉండకూడదని ఆఫ్టర్ టెస్ట్ నువ్వు యాంటీబయాటిక్స్ వేసుకోవాలి, పెయిన్ కిల్లర్ మాత్రం 1 hour బిఫోర్ టెస్ట్ వేసుకోవాలని చెప్పారు. సో నేను అలాగే 11:30 అలాగా లంచ్ చేసేసి వెళ్ళాము. 12:40 కల్లా నేను నా హస్బెండ్ రీచ్ అయిపోయాం హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత ఇంకా మ్యామ్ అన్నారు, ఆర్ యూ ఓకే ఫర్ దిస్ టెస్ట్ అన్నారు. ఓకే మ్యామ్ అని చెప్పాను. ఇంకా ఆవిడ ఏం చేశారంటే మా హస్బెండ్ని బయటికి పంపించేశారు. ఇంకా నన్ను స్ట్రెచ్చర్ మీద పడుకోమని చెప్పారు. ఇంకా అప్పుడే సిస్టర్ వచ్చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తోని ఒక ట్రాలీ లాగా తీసుకొని వచ్చారు. ఆవిడ అప్పటికి చెప్పారు, సిస్టర్ నువ్వు ఇవన్నీ చూసి భయపడొద్దు, ఇన్ కేసు మాకు కావాలంటేనే మేము ఇది యూజ్ చేస్తాము లేకపోతే లేదు అని. కానీ నాకు అప్పటికే కొంచెం భయం అయితే స్టార్ట్ అయ్యింది. ఇది ఫస్ట్ టైం కదా HSG అనేది, ఎలా ఉంటుంది ఏంటి, నిజంగానే పెయిన్ ఉంటుందా? నేను చాలానే చూశాను, పెయిన్ అయితే ఉంటుందని అన్నారు, లైక్ స్మాల్ క్రాంప్స్ లాగా వస్తాయి అని చెప్పారు. సో నేను అందుకే చాలా భయపడ్డాను. సరే అనేసి ఇంకా స్వామిని తెలుసుకొని గట్టిగా ఇంకా అలాగే ఉన్నాను. స్ట్రెచ్చర్ మీద నన్ను పడుకొని పెట్టారు. బెడ్ ఎడ్జ్ లోని మన డౌన్ పార్ట్ అనేది రావాలని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్టెప్పే నాకు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఆవిడ నాకు చెప్పింది, ఇది ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్, నువ్వు అంత టెన్షన్ పడొద్దు అని చెప్పేసి. మ్యామ్ అయితే స్పెక్యులమ్ అనేది ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని నాకైతే క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఓకే బాగానే అనిపించింది, మరీ అంత పెయిన్ ఏం అనిపించలేదు. ఒక్కసారిగా కొంచెం నొప్పి అనిపించింది అంతే, తర్వాత అంతా నార్మల్ గానే ఉంది. కానీ ఆవిడ ఏం చేశారంటే ఆ స్పెక్యులమ్ ఇన్స్ట్రుమెంట్ అలాగే నా లైక్ ఆ పార్ట్కే వదిలేశారు. అక్కడ వదిలేసి కొంచెం ఏదో పని చూసుకున్నట్టున్నారు అటు పక్క సిస్టర్ పిలిస్తే. ఇంకా అది ఒక్కసారిగా కొంచెం పైకి వచ్చింది. నేనైతే వెంటనే అరిచాను అమ్మ అని. ఇంకా అప్పుడు ఆవిడ చూసి ఓకే సారీ అని చెప్పేసి అప్పుడు అది కొంచెం మళ్ళీ టైట్ చేశారు. దాని తర్వాత స్టెప్ 2 వచ్చేసి కాన్యులా, చిన్న వైర్ అని చెప్పాను కదా, ఆ వైర్ అయితే నాకు ఇన్సర్ట్ చేశారు లోపలికి. ఆ ఎడ్జ్కి వచ్చేసి సిరంజ్ ఇంజెక్షన్ అనేది పెట్టారు. ఇంజెక్షన్ ఏం చేశారంటే నా థైకి వచ్చేసి పేస్ట్ చేసేసారు అనమాట టేప్ తోని. ఎందుకంటే రేడియాలజీ రూమ్ కి మ్యామ్ రూమ్ కి ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో అందుకే నన్ను ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ తీసుకెళ్తారు.
చేశారు. లైక్ వీల్ చైర్ తెమ్మని చెప్పాను నేను ముందుగానే, నేను నడలేనని చెప్పేసి. ఇంకా మ్యామ్ వచ్చేసి నాకు చెప్తున్నారు 99% అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా రేడియాలజీ రూమ్కి వెళ్ళి మేము డైరెక్ట్గా డై అనేది ఇంజెక్ట్ చేస్తాము, దాని తర్వాత అక్కడ మేము చూస్తాం ఎక్స్రేలో అని చెప్పారు. అప్పటికి ఎందుకో తెలీదు స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా సిస్టర్ అన్నారు ఎందుకు అంత భయపడుతున్నావు, ఏం అవ్వలేదు, 99% ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది అని చెప్పారు. సరే నేను వెళ్ళి వీల్ చైర్ తీసుకొస్తాను, నువ్వు నెమ్మదిగా లేగో అని నన్ను లేపి నిల్చొని పెట్టారు సిస్టర్. లేచిన వెంటనే నాకు లైక్ నా బెడ్ ఎడ్జ్లోని నాకు కొన్ని బ్లడ్ స్టెయిన్స్ అయితే కనిపించాయి. టిష్యూస్ అంతా కొంచెం బ్లాక్ బ్లడ్ ఇంకా రెడ్ బ్లడ్ అంతా నాకు అలా కనిపించి ఒకేసారి చూసేసరికి నాకైతే కళ్ళు తిరిగాయి. అక్కడ కళ్ళు తిరిగి ఆ ట్రాలీని అయితే అలా పట్టుకొని అలా పడిపోతుంటే వెంటనే డాక్టర్ వచ్చి ఏమైంది అని చెప్పేసి వెంటనే నన్ను తీసుకెళ్లి బెడ్ మీద ఇలా పడుకొని పెట్టేశారు. కొంచెం నువ్వు రిలాక్స్ అవ్వ, ఒక 2 minutes తర్వాత వెళ్దామని చెప్పేసి పడుకొని పెట్టేశారు. నాకు అర్థం కాలేదు అసలు ఏమయ్యిందా అని. వెంటనే కళ్ళు తిరిగేసాయి, అలా పడిపోయాను. ఇంకా పడిపోయిన తర్వాత ఒక 5 minutes అనుకుంటా, అప్పుడు లేచి చూసేసరికి ఆర్ యూ ఓకే అంటే పర్లేదు మ్యామ్ ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పాను. అప్పుడు డాక్టర్ నా 2 hands పట్టుకొని నా పల్స్ రేట్ అది చెక్ చేశారు. కొంచెం నువ్వు ఎక్కువ భయపడుతున్నావు, ఎక్కువ అలా భయపడొద్దు అని చెప్పారు. సరే అని కొంచెం అలా రిలాక్స్ అయ్యే లోపే నాకేమైందంటే కింద కడుపు నుంచి పైకి ఏదో కొంచెం బాగా పుష్ అయినట్టు నాకు అనిపించింది. నాకు అర్థం కాలేదు. ఇంకా వెంటనే వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోయింది. ఇంకా మ్యామ్ని అయితే అప్పటికే పిలుస్తూ ఉన్నాను ఇలాగా వామిటింగ్ అని చెప్పేసి. ఇంకా ఆవిడైతే చూసి పర్లేదు నువ్వు ఇక్కడే చేసే అని చెప్పారు. నేను ఇంకా అక్కడే కక్కేసాను. ఇంకా వామిటింగ్ అంతా అక్కడ లైక్ ఆ రూమ్లోనే అయిపోయింది, ఆ డాక్టర్ రూమ్లోనే. ఆఫ్టర్నూన్ తినిన కర్డ్ రైస్, మార్నింగ్ తినిన దోశ అంతా కలిపి అక్కడే కక్కేశాను. అసలు నాకు ఏమైందో కూడా అర్థం కాలేదు. అప్పటికే మా హస్బెండ్ బయట నుంచి వినిపిస్తుందంట ఆయనకి లోపల ఏదో అవుతుందని, నా మాటలు వినిపిస్తున్నాయంట గట్టిగా. సో ఇంకా నేను అప్పటికి ఏడుస్తూ ఉన్నాను ఏమైంది అన్నట్టు. అప్పటికి నా మాటలు విని ఆయన అయితే లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత మ్యామ్ అయితే అన్నారు కొంచెం తన్ని చూసుకో నువ్వు అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే నేను ఆడడం చూసి అక్కడ వామిటింగ్ అదంతా చూసి ఏమైంది ఎందుకు ఇలాగా అనేసి నన్ను అడుగుతూ ఉన్నారు. అసలు నాకే అర్థం కాలేదు ఎందుకు అలా అయ్యిందా అని. ఇంకా మ్యామ్ అయితే ఒకే మాట అన్నారు, ఇప్పుడైతే మేము ఇంకేమి చేయలేము, మీకైతే రీఫండ్ ఇచ్చేస్తాము, ఇంకా టెస్ట్ అయితే మనం ఇప్పటికి ఆపేద్దాము అని అనేసారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా సరే ఇంత చేశాను కదా, ఎందుకు లాస్ట్లో ఇలా అయిపోయింది, చేపించుకుంటే బాగుండేది కదా, ఇన్ కేసు ఒకవేళ మనకు అక్కడ ఏమైనా డిఫాల్ట్ ఉంటే తెలిసేది కదా అనేసి అనుకున్నాను. కానీ మ్యామ్ అయితే ఒప్పుకోలేదు, ఇప్పటికైతే ఆపేస్తాము అని చెప్పేశారు. ఆ పైప్ ఇంకా ఆ ఇంజెక్షన్ కూడా తీసేశారు. మా హస్బెండ్ని నన్ను కూర్చొని పెట్టి చెప్పారు, ఈ పెయిన్స్కే నువ్వు భరించలేకపోతే ఇంకా చాలా ప్రాబ్లం, ముందు ఇంకా డెలివరీ అప్పుడు పెయిన్స్ వస్తాయి కదా, అప్పుడు ఎలా నువ్వు ఫేస్ చేస్తావు అని చెప్పేసి, నువ్వు చాలా సెన్సిటివ్ బాడీ లాగా ఉంది నీది అన్నట్టు అన్నారు. కానీ నిజం చెప్పాలంటే నాకు పెయిన్ వల్ల అలా ఏం అనిపించలేదు. ఆ బ్లడ్ చూసి నాకు కొంచెం ఫస్ట్ కళ్ళు తిరిగాయి, తర్వాత మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోయింది. నేను ఆవిడకి చెప్పాను, ఆవిడేమో అక్కడ బ్లడ్ ఎక్కడుంది అని అన్నారు. కానీ ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత మనకి అక్కడ బ్లడ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు అలాగే వదిలేశారు. అది క్లీన్ చేయకుండానే నన్ను లేపారు వీల్ చైర్లో కూర్చుని పెడదా అని. ఏదో అలా అయిపోయింది. కానీ నేనైతే టెస్ట్కి వెళ్ళే ముందు అయితే సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నాను, ఒకవేళ నాకు అది ఇబ్బంది కలిగించినట్టయితే నువ్వు అది ఎలాగైనా ఆపేయని చెప్పేసి. మేబీ నిజంగా ఆయనే అలా చేశారని నేను అనుకుంటున్నాను. కానీ ఒక చిన్న రిగ్రెట్ అయితే ఉంటుంది కదా నాకు, అనవసరంగా వదులుకున్నాను అని చెప్పేసి. హస్బెండ్ అయితే నన్ను చూసి ఒకే మాట అన్నారు, ఇంక ఈ టెస్ట్లు వద్దు ఏమీ వద్దు, ఫస్ట్ డైట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం మనం చూసుకుందాము అని చెప్పి. ఓకే అని నేను ఊరుకున్నాను. కానీ మీకైతే నేను ఒక మాట చెప్తున్నాను, మీకు ఒకవేళ ముందుగా ఏమైనా ఎలర్జీ అవి అనిపిస్తే ముందుగానే డాక్టర్కి అయితే ఇంటిమేట్ చేయండి. ముందుగా వాళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళ కేర్ అనేది తీసుకుంటారు. నేను అది చెప్పకే నేను చేసిన తప్పు అసలు. కానీ ఆవిడైతే బాగానే రియాక్ట్ అయ్యారు, వెంటనే ఆపేశారు. నువ్వు ఇక్కడ కరెక్ట్గా కన్వీనియంట్గా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి. నాకు టెస్ట్ ముందే ఆవిడ చెప్పారు, ఒకవేళ నువ్వు కరెక్ట్గా కన్వీనియంట్గా ఫీల్ అవ్వకపోతే నేను టెస్ట్ ఆపేస్తాను, మీకు రీఫండ్ అనేది ఇచ్చేస్తాను అని చెప్పేసి. సో ఇది నా అట్టర్ ఫెయిల్డ్ హెచ్ఎస్జీ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం ఇలా చేయకండి. నిన్నే మేము రీఫండ్ తీసుకున్నాము, సో మీతో షేర్ చేసుకుందామని ఇది చేశాను.